కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రాష్ట్రంలో 42% ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో స్థానం కల్పించాలన్న లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు గవర్నర్ మరియు రాష్ట్రపతి వద్ద దాదాపు 6 నెలలుగా 2 బిల్లులు 2 నెలల నుంచి ఒక బిల్లు పెండింగ్ లో పెట్టుకోవడంతో ఇబ్బందికరమైన వాతావరణం ఉందని మంత్రి సీతక్క సిరిసిల్లలో అన్నారు. హైకోర్టులో కూడా తీర్పు ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా సానుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని, హైకోర్టు తీర్పు రాగానే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి సీతక్క అన్నారు. ప్రధాన మాట్లాడినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం సోషల్ ఇంజనీర్ ఏదైతే ఉందో దాన్ని పాటించి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో మరి స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి అసెంబ్లీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర దాదాపుగా 6 నెలల నుంచి కొన్ని 2 బిల్లులు మరి గత 2 నెలల నుంచి ఒక బిల్లు ఇలా పెండింగ్ పెట్టుకోవడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా 2 సంవత్సరాలుగా దాదాపుగా గ్రామాలలో ఎలక్షన్స్ లేక మరి సర్పంచెస్ లేక ప్రజాప్రతినిధులు లేక గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మా పార్టీ నమ్మిన సిద్ధాంతం పంచితే విభేదాలు ఉండవు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 42% వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం. ఆ రిజల్ట్ రాగానే అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తాం.